ఇంటి ముంగట 4 దీపాలు ముట్టిస్తే ఇంటికే కలొస్తుంది. ఆడకట్టులా ఓ 10 ఇండ్ల ముంగట దీపాలు వెలిగితే గల్లి అంతా ఎలుగులు వంచుతుంది. ఊరంతా దీపాలు పెడితే పల్లె వెలిగిపోతుంది. కానీ ఇలా ఆ గల్లి ఈ గల్లి, ఆ ఊరు ఈ ఊరు, ఆ గుడి ఈ గుడనేం లేదబ్బా, దేశం అంతటా ఎలుగులే. కార్తీక మాసం అంటే నెలంతా పూజలే, కానీ ఇయ్యాలనే అసలు పండుగ. మరి చూద్దాం పాండ్రి ఏడెట్లా జరిగిందో. మొగుల మీద చందమామ వెన్నెల, భూమి మీద దీపాల ఎలుగులు, శివయ్యకు అభిషేకాలు, భక్తుల మొక్కులు. కార్తీక పున్నమి మా సంబరం అనిపించింది అంతటా. ఎగిలివారంగానే గంగతానాలు చేసి గుళ్ళబాట పట్టిండ్రు భక్తులు. శివునికి జలాభిషేకాలు, పాలాభిషేకాలు, పండ్లాభిషేకాలు చేసి హారతులిచ్చిండ్రు. ఎములాడ రాజన్న గుడిలా కోడలు కట్టేసి మొక్కులప్పచెప్పిండ్రు. కీసరగుట్ట కిటకిటలాడింది. కొమ్రెల్లి మల్లన్న, చెరువుగట్టు లింగన్న, యాదాద్రి నర్సన్న, శ్రీశైలం మల్లన్న, ఆడ ఈడానేం లేదు, అంతటా భక్తితోటి కొలుసుకున్నారు. 365 ఒత్తులు సంవత్సరం పాటు మనం మంచిగా దీపారాజన చేసుకున్నట్టుగా 365 ఒత్తులు వెలిగించుకుంటాము. తులసి చెట్టు దగ్గర వత్తులు కాల్చినాం, దేవుని దగ్గర నైవేద్యం అండి పెట్టి. ఏడాదంతా మంచి జరగాలని 365 ఒత్తులతోటి కొందరు, 108 ఒత్తులతోటి ఇంకొందరు ఉసిరి దీపాలు, పిండి దీపాలు ముట్టించిండ్రు. హగో శివలింగం ఆకారం ఒత్తులు వెలిగిస్తున్నారు. కార్తీక దీపారాధన చేశాం. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు అది చేయడం వల్ల మంచి జరుగుతుందని మా ప్రగాఢ నమ్మకం. అమ్మవారిని పూజించడం సౌభాగ్యాన్ని కోసము, పిల్లల కోసము, వాటి కోసము తులసి పూజలు చేస్తూ ఉంటారు. పొద్దుగాల కుదిరనోళ్ళు ఇండ్లల్లో పూజలు చేసుకున్నాక పొద్దుముక పోయి దీపాలు ముట్టించిండ్రు. పండుగకు నోముకోనోళ్ళు ఇవాళ నోములు చేసిండ్రు. ఉసిరి చెట్టు కింద, రావి చెట్టు కింద కూడా దీపాలు పెట్టడంలో అర్థం అయ్యా మహావిష్ణువు, ఎందుకంటే మోక్ష ప్రాప్తి ఇచ్చేవాడు మహావిష్ణువు కాబట్టి దీని ద్వారా మాకు ఉత్తమ గతులు, మళ్ళా జన్మ లేకుండా, మళ్ళా మేము పాపాలు చేసే బాధలు లేకుండా ఉండడానికి మోక్ష ప్రాప్తి. కార్తీక మాసం అంటేనే ఎలుగులు తెచ్చే నెల. పున్నమి నాడు దీపాలు ముట్టించి మా భాగ్యం అనుకున్నారంతా.